ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ ధర్నా నిర్వహించింది. ఎండ దెబ్బకు మధ్యాహ్నానికి నీరసపడిన కాక్రోచ్లు ఏసీ కార్ల కోసం పరుగులు పెట్టారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే హెచ్చరించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జంతర్ మంతర్లో ధర్నా చేశారు. సోషల్ మీడియాలో 2 కోట్ల మంది ఉంటే నిరసనలో కేవలం 1000 మంది పాల్గొన్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు కాక్రోచ్ మాస్క్ వేసుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జంతర్ మంతర్లో శాంతియుత నిరసనకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు ఢిల్లీ ఎండ చెమటలు కక్కించింది. ఉదయం ఉత్సాహంగా వచ్చిన వారందరూ మధ్యాహ్నం కల్లా చెమటలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వేడి వాతావరణాన్ని తట్టుకోలేక కొంతమంది యువకులు చెట్ల కింద చేరగా మరికొందరు ఏసీ కార్లు ఎక్కేశారు. సీజేపీ అధికార ప్రతినిధిగా చెబుతున్న సౌరవ్ దాస్ చెట్ల కింద కూర్చుని కోల్డ్ కాఫీ తాగుతున్న సమయంలో అతడి స్నేహితుడు సపర్యలు చేశాడు. సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ కూడా ధర్నా నుంచి లేచొచ్చి ఏసీ కార్ ఎక్కాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అక్కడున్న మీడియా ప్రతినిధులు ఈ దృశ్యాలు తీశారు. కొందరు నెటిజన్లు వీటిని వైరల్ చేశారు. ఎండ దెబ్బకు జంతర్ మంతర్ ధర్నా ప్రాంతం శనివారం మధ్యాహ్నం 2:30కు ఖాళీ అయిపోయింది. రాజకీయాలు, ప్రజాసేవ అంటే ఆషామాషీ కాదు, తమాషా కాదు, ఇదేం ఉద్యమం అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. అసలు ఏం మొదలు కాకుండానే చెమటలు కక్కారని మరికొందరు సెటైర్లు వేశారు. ఏసీలో బొద్దింకులు అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ అభిజిత్ దీప్కే హెచ్చరించారు. प्रधान जी जो एजुकेशन मिनिस्टर है उनसे पूछना चाहता हूँ, पांच बच्चों ने सुसाइड कर लिए फिर भी आपने रिजाइन नहीं किया है। आपको शर्म नहीं आती? और कितने बच्चों का सुसाइड करने का वेट करेंगे आप जब तक रिजाइन नहीं करोगे तब तक हमारा मूवमेंट जारी रहेगा। इसके बाद हम ये मूवमेंट को देश भर में लेकर जाएंगे और ये मूवमेंट तब तक जारी रहेगा जब तक धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते। ఢిల్లీలో జరిగిన సీజేపీ ధర్నాలో పలు రాష్ట్రాలకు చెందిన నీట్ ఆస్పిరెంట్స్ పాల్గొన్నారు. బీహార్లోని గయాకు చెందిన జైనబ్ ఢిల్లీలో జరిగిన నిరసనకు సోదరితో కలిసి హాజరైంది. నీట్ కోసం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నామని, ఎగ్జామ్ పేపర్ లీకేజీతో తల్లిదండ్రుల పడిన కష్టం వృధా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారం విద్యార్థులను ఆందోళనలో పడేసిందని చెబుతున్నాడు యూపీకి చెందిన సంజీవ్ కుమార్. కేంద్ర ప్రభుత్వానికి తన నిరసన తెలియజేయడానికి ఢిల్లీకి వచ్చినట్లు చెబుతున్నాడు. ఎన్టీఈలో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఆరోపించాడు.